నమో వెంకటేశాయ. మీ అందరికి కూడా తెలుసు, గత వారం రోజుల నుంచి భక్తుల యొక్క ఉధృతి చాలా ఎక్కువ ఉంది. తిరుమల కొండ పైన దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా స్టాగర్డ్ మేనర్లో భక్తులకు ఏ రకంగా ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కన్వీనియంట్ ఉండే విధంగా క్యూ లైన్స్ లో వాళ్ళకి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మనకి ప్రధానమైన కిచెన్స్ ఎంటీవీ వేసి అది కేవలం ఇన్ హౌస్ లో దాదాపు 90,000 నుంచి 1,00,000 మందికి రోజు డైనింగ్ చేస్తూ ఉంటాము 4 హాల్స్ లో. అక్షయ కిచెన్ అక్కడ వైకుంఠం 1, వైకుంఠం 2, అలానే కొంత పార్ట్స్ అవుటర్ క్యూ లైన్స్ లో చేయడం జరుగుతుంది. దాదాపు 1,20,000 పోర్షన్లు చేస్తారు అక్కడి నుంచి. ఇది ఒకలమాత కిచెన్. దీంట్లో నుంచి దాదాపు 1,00,000 పోర్షన్లు ఎవ్రీడే పిలిగ్రిమ్స్ కి అవుటర్ క్యూ లైన్స్, లేకపోతే పిఏసి 1, పిఏసి 5, అలానే అవుట్ సైడ్ ఉండే కౌంటర్స్ అక్కడ అన్ని కూడా ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. సమ్మర్ దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడో ప్లాన్ చేసి కావాల్సిన ప్రొవిజన్స్ కానీ, కుకింగ్ పెంచడం కానీ, కిచెన్ కెపాసిటీ కంటే ఎక్కువగా కుక్ చేయడం కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా కిచెన్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని, వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని, ఎమర్జెన్సీస్ కూడా మనం కొన్ని చేసుకొని పెట్టుకొని ఉండి ఎప్పటికప్పుడే ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పిలిగ్రిమ్స్ యొక్క అన్నప్రసాదాలు ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాము. అన్ని ఒక డిప్యూటీ అన్నప్రసాదం గారు ఎప్పటికప్పుడే కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. ఫీల్డ్ లో ఉండే అన్నప్రసాద్ ఇన్ఛార్జ్ అన్ని కౌంటర్స్ కూడా ఎప్పటికప్పుడే తనిఖీ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో పాటు అలానే హాట్ పవరేజ్ మిల్క్ కానీ, బాదం మిల్క్ కానీ, లేకపోతే బటర్ మిల్క్, మజ్జిగ కానీ ఎప్పటికప్పుడే అందే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఒక ప్లానింగ్ ప్రకారం, టైమింగ్ ప్రకారం చేయడం జరిగింది. ఆ టైమింగ్ ప్రకారం ఏ టైంలో ఏది సర్వ్ చేయాలని ఇప్పటికే మనం 2 నెలల క్రితమే సమ్మర్ ప్లాన్ లో అప్రూవ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేయడం జరిగింది. పగడ్బందీగా మనం ఎలా ప్లాన్ అనుకున్నామో అలానే తయారు చేస్తున్నారు, అలానే తీసుకెళ్లటం జరుగుతుంది. వెహికల్స్ కానించి డ్రైవర్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఫీల్డ్, కుకింగ్, లేకపోతే లాజిస్టిక్స్ ఎక్కడా కూడా ఇష్యూ లేకుండా కూడా అందరూ కూడా ఒకే తాటి మీద నడుస్తూ ఒక టీం వర్క్ చేయడం వలన చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా ఆఫీసర్స్ ఫీల్డ్ లో ఉండి అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ న్యూస్ అయితే నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ నంబర్స్ కూడా అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ నంబర్ లో ఒకవేళ ఉన్న వెంటనే చెప్తే వాళ్ళు వెంటనే అక్కడికక్కడే ఇవ్వటం జరుగుతుంది. ప్రతి కౌంటర్స్ లో కూడా ఎమర్జెన్సీ ఫుడ్ కూడా పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా పెద్ద యాక్టివిటీ. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే ఇంత మొత్తంలో కానీ ఇంత టైము దాదాపు మార్నింగ్ 3 గంటల నుంచి నైట్ 10:30, 11 దాకా కుక్ చేస్తూనే ఉంటారు. అన్ని వెజల్స్ ఎప్పుడు కూడా అన్ని బిజీగా ఉంటాయి. ఎమర్జెన్సీ కావాలంటే మన దగ్గర ఒకటే, ఎప్పుడు కూడా వాటర్ డబుల్ జాకెట్ వెజల్లో ఎప్పుడు కూడా ఉంటుంది. ఉప్మా చేయాలంటే 15 minutes లో ఉప్మా చేసి సర్వ్ చేసే కెపాసిటీ కూడా మన దగ్గర ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక సిస్టమ్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది. దానికి కావాల్సిన అన్ని రకాలైన స్ట్రెంత్ కూడా మనం కూడా ఎంపవర్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, అలానే మిగతా రకమైన ప్రొవిజన్స్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, వేర్ హౌస్ కానీ, ఇవన్నీ కూడా పగడ్బందీగా ఇంటిగ్రేట్ చేయడం వలన ఎక్కడా కూడా ఏ రకమైన గ్యాప్స్ లేకుండా ఈ రకంగా సిస్టమ్ రన్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా భక్తులకు కూడా ఒకే విజ్ఞప్తి, ఎక్కడా కూడా మీ సామాన్య భక్తుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చాలా పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా రాత్రింబగళ్ళు ఫీల్డ్ లో ఉండి వర్క్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సమయంతో ఉండి అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. అంటే కొనసాగే అవకాశం ఉంది. వీఐపీలు అంటే ఆల్రెడీ మనం క్యాన్సిల్ చేస్తాము. వీఐపీ దర్శనాలు మళ్ళీ ఆపే అవకాశం ఉందా?
ఏమైనా అంటే మొన్న ఖాళీగా ఉన్నాం అది మనం టైం మేనేజ్మెంట్ చేస్తాం. ఎగ్జాక్ట్గా టైం అంటే మన దగ్గర పూర్తి స్థాయిలో డేటా ఉంది. ఒక నిమిషానికి ఎంతమంది ఏ కేటగిరీ ఆఫ్ పిలిగ్రిమ్స్ దర్శనం చేసుకుంటారని మన దగ్గర డేటా ఉంది. ఆ డేటా ప్రకారమే డ్రైవ్ చేస్తూ ఉంటాం. మనం డేటా డ్రైవ్ ఎలా చేస్తామంటే రియల్ టైంలో చేస్తాం. అంటే అంతా అయిపోయిన తర్వాత అనాలిసిస్ కాదు, యాక్చువల్ రియల్ టైంలో మనం డేటా అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 10 minutes 15 minutes రియల్ టైంలో ఉంది. 1 hour అయిపోయిన తర్వాత ప్రీవియస్ 1 hourతో ఎలా అయింది, ప్రీవియస్ మంత్లో ఎలా అయింది, లాస్ట్ సమ్మర్లో ఎలా అయింది, మన దగ్గర డేటా ఉంది. ఆ డేటా ప్రకారం మనం డ్రైవ్ చేస్తాం. అలానే మనకి క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు, క్యూ లైన్లో అవర్లీ ఎంతమంది మనకి యాడ్ అవుతున్నారు, అది కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. క్యూ లైన్లో యాడ్ అయ్యే దాన్ని బట్టి మనకి ఇప్పుడు యాడ్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు దర్శనం అవుతుందో కూడా మన సిస్టంలో క్యాలిక్యులేట్ చేసి చెప్పగలం. కాబట్టి మనం పూర్తి స్థాయిలో ఒక పిలిగ్రిమ్ క్యూ లైన్లో ఇప్పుడు ఎంటర్ అయితే ఎప్పుడు దర్శనం అవుతుందో మనం చెప్పగలం. సో అందుకని అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ క్యూ లైన్ కూడా ఫుల్ అయిన సందర్భాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. లాస్ట్ 2-3 days మనం ఒక క్యూ లైన్ కట్ చేస్తాం. మనం కట్ చేసినప్పుడు భక్తులకు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చి పిఎస్సీల దగ్గర ఉండండి, మళ్ళీ మనం ఇది కొంచెం ఈజ్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ మనకి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ త్రూఅవుట్ తిరుమల ఉంది కాబట్టి సెంట్రలైజ్డ్లో వాళ్ళని మళ్ళీ మనం క్యూ లైన్స్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో అందుకని పూర్తి స్థాయిలో మనకి క్లారిటీ ఉంది, మనకి డేటా ఉంది, క్లారిటీ ఉంది, పూర్తిగా అవగాహన ఉంది. ఎప్పుడు ఎవరికి ఎలా దర్శనం చేస్తా అనేది క్లారిటీ తోటే రన్ చేస్తాం.